ఎప్పుడైతే యేసుతో ఉంటున్నావు, ఎప్పుడైతే యేసును ఉంటున్నావు, ఏ స్థితిలోనైనా ఏ పరిస్థితులైనా యేసు నిన్ను మాత్రమే బలపరచబడి ఉన్నాడు. చాలా సమస్యలు కలిగిన రావచ్చు. ప్రభునందు ప్రియమైన సంగమా, ఈ పునరుద్ధాన దినమందును యేసు నీ కొరకు చిందించబడిన క్రీస్తు రక్తం చేత మనము కడగబడిన వారిగా ఉన్న ప్రశ్నలు. హల్లెలూయా. రెండో విషయం ఏం తెలుసా? రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి చదువుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును సమర్పించుకోండి. ప్రజలాడు హల్లెలూయా. దేవునికి అనుకూలమైనటువంటి యొక్క మనసు కలిగి ఉండాలంట. దేవునికి అనుకూలమైన మనస్తత్వం కలిగిన వారు ఉండాలంట. సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకుని. ప్రజలాడు హల్లెలూయా. జ్ఞాపకం తీసుకొచ్చిన ఒక్కటంటున్నమాట, మంచి మనసు సహవాసం కలిగి ఉండాలి. రెండోది ఏంటంటే ఆయన శరీరంలో పాలు పావసలు పొందాలి అని ప్రభుకి కృపబడి జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీ కొరకు దాచబడి ఇటువంటి యొక్క దీప స్తంభం అనగా నరుని ఆత్మ ఎవరో పెట్టిన దీపం. ఆ దీపం వెలిగించబడి ఆయనే. ఒకటి, ఆయనతో సహవాసం చేయాలి. రెండవది, ఆయన బలలో పాలు పొందాలి. మూడవది ఏంటప్పుడు బలిపడి దగ్గర నీ దీపమైన వాక్యం చేత వెలిగించబడాలి. అలా కలుగుండటం వలన ఆ సునేమిరాలు ఆహ్వానించబడిన గృహంలో ఆయన ప్రత్యేకించబడి ఒకటి చిన్న గది కట్టినది, రెండవది మంచం ఏర్పాటు చేసినది, మూడవది బల్ల ఏర్పాటు చేసినది, నాలుగవది పీఠమార్పు చేసినది, దీప స్తంభము ఏర్పాటు చేయబడినది. ఈ ఐదు రకాలుగా సాదృశ్యం కనబడుతున్నది. నీ జీవితం రెండు అనుభవం కలిగి ఉండు. సహవాసము ప్రభీక శరీరములో పాల్యపడుగా కా. దేవుడి కొద్ది మాటలు దీవించబడునుగా కా. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మీకు వందనాలు. ఈ రోజునంతా ప్రత్యేకించబడిన ప్రభా, నీ సన్నిధిలో కూడిన బిడ్డలు జ్ఞాపకం చేసుకుని యేసయ్యా నీ వందనాలు చెల్లించుకొచ్చినా. ప్రభా నీ వందనాలు చెల్లించుకొచ్చినా.